ఇక మీ ప్రియమైన మనవడు రాజా మిమ్మల్ని మోసం చేసి చిట్టెలుకకి సాయం చేశాడు. ఏమంటారు ఇప్పుడు? అంటే దీని అర్థం ఒక్కటే పెదరాణి అమ్మా, ఈ రాణి రాజాని హుండీని కైవసం చేసుకుంది. ఇప్పుడు చెప్పండి. కాళీప్రసాద్ గారు, మహల్ లోపల సుస్సు చేయకూడదు, సరేనా? రాజాబాజాని అస్సలు విసిగించొద్దు. తనని ఎవరైనా సతాయిస్తే కరిచేయండి, కానీ నన్ను మరవద్దు. ఎడవకండి. ఇక్కడేమో మీకు మంచి భోజనం ఇస్తారు, స్వచ్ఛమైన పాలు, కేక్, ఇంకా చాలా చాలా ఉంటాయిలే. రాజాబాజా కాళీప్రసాద్ని జాగ్రత్తగా చూసుకోవాలి. నేను తనని నీ దగ్గరుంచి నానమ్మ నాన్నతో కలిసి బయటికి వెళ్తున్నాను. నేను డబ్బులు కూడా పెట్టుకుని కాళీప్రసాద్ కోసం త్వరలోనే వస్తాను. అదేంటి, నువ్వు ఆమిర్కోట్ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావా? నువ్వు ఉన్న పలంగా నన్ను వదిలేసి వెళ్ళిపోవడం ఏంటి బల్లి? నేను నిన్ను శాశ్వతంగా వదిలేసి వెళ్ళిపోవడం లేదు రాజాబాజా. మా నానమ్మకు ఆరోగ్యం బాగవగానే మళ్ళీ మేము ముగ్గురం డబ్బులు సంపాదించి త్వరలోనే తిరిగి వచ్చేస్తాం. త్వరలో నేను తిరిగి రాగానే నేను అప్పుగా తీసుకున్న డబ్బు తీర్చేస్తాను. నాకు నా డబ్బులు తిరిగి ఇవ్వనవసరం లేదు. నాకు నా రేడియో కూడా అక్కర్లేదు. నాకు కేవలం నువ్వే కావాలి. ప్రామిస్ చేసి చెప్తున్నాను రా, నేను ఎప్పుడు ఏడ్పించను, ఎప్పుడు విసిగించను, ఎప్పుడు కోపడ్ను కూడా. ఇంకెప్పుడు నేను బలిమోహం అని కూడా పిలవను. ప్లీజ్ రాణి, నన్ను వదిలి వెళ్ళొద్దు ప్లీజ్. రాజాబాజా, నేను ఇక్కడ లేకపోయినా నీతో కాళీప్రసాద్ ఉంటాడు కదా. తను రోజు ఉదయాన్నే నీ మొహమంతా నాకి నిద్ర లేపుతాడు. అప్పుడు ఎంత బాగుంటుందంటే నేను అసలు నీకు గుర్తే రాను. ఇంకా నేను వెళ్ళడానికి కొన్ని రోజులే ఉంది. అప్పటి వరకు మనం రోజు ఆడుకోవచ్చు. ప్రామిస్? ప్రామిస్. ఇక నేను వెళ్ళొస్తాను. ఫోన్లే. ఈ రాజు రాణిల కథ మొదలవ్వక ముందే ముగిసిపోయింది. లేదు రాకుమారి గారు, ప్రేమవద అన్న పేరు గల వాళ్ళెవరూ మా ఈ నారీ నికేతనంలో పనిచేయటం లేదు. ఈ అల్లిక ఎవరు వేశారు? ఓ, ఈ అల్లిక? ఈ అల్లిక సుప్రియ వేసిందండి. అదే నిన్న తనకి మొదటి బహుమతి వచ్చిందే. తను నిన్నెక్కడికి వచ్చింది కూడా, కానీ అంతలోనే ఏమైందో తెలీదు. వేదిక మీద కూడా రాకుండా వెళ్ళిపోయింది. పాపం తనకి డబ్బు చాలా అవసరం ఉంది. ఏం జరిగిందో ఏంటో తెలీదు. క్షమించండి, రాజమాతకి ఆవిడ బతుకున్నారని ఎవరికి తెలియటం ఇష్టం లేదనుకుంటాను. మేము కూడా కొన్ని చీరల మీద ఇలాంటి అల్లికలు చేయించాలనుకుంటున్నాం. మేము తనని కలవాలనుకుంటున్నాం. మీ దగ్గర తన ఆచూకీ ఏదైనా ఉందా? ఆవిడ ఎక్కడుంటుందో నాకైతే తెలీదు, కానీ నారీ నికేతనంలో ఎవరో ఒకరికి తెలిసే ఉంటుంది. నేను కనుక్కొని చెప్తాను. ఆగండి పెదరాణి అమ్మా, మీరు ఎలాంటి పనులు చేస్తారని నేను ఎప్పుడు ఊహించలేదు పెదరాణి అమ్మా. మీరంటున్నది మాకు అర్థం కావట్లేదు రాజా. అబద్ధం చెప్పకండి పెదరాణి అమ్మా. మీ కారణంగా రాణి ఈ మహల్ నుంచే కాదు, ఆమెర్కోట్ కూడా వదిలేసి వెళ్ళిపోతుంది. మీకు రాణి అంటే మొదటి నుంచి ఇష్టం లేదు కదూ, అందుకే మీరు తనను ఏడిపించారు, తనతో పందాలు కాశారు. ఆ పందాలు గెలిచిన తర్వాత కూడా మీరు తన జీతం ఆపేశారు.
నాతో ఎవరైనా స్నేహం చేయడం చూస్తే మీరు ఓరవలేరు కదూ. రాణి అలా వెళ్ళిపోవడంలో మా ప్రమేయం ఏమీ లేదు రాజా. మీకు మా మీద నమ్మకం ఉంది కదా. లేదు లేదు ఇంతకు ముందు నేను అనుకునేవాణ్ణి మీరు నాన్నగారిలా ఇంకా మహల్లో మిగిలిన వాళ్ళ కాదని. కానీ నేను పొరపాటు పడ్డాను. రాణి ఎప్పుడు నిజమే చెప్పేది. మీరొక దెయ్యం దెయ్యం దెయ్యం. మీకు తెలుసు కదా తనకిప్పుడు డబ్బులు చాలా అవసరమన్న సంగతి. అయినా మీరు తన డబ్బులు లాక్కున్నారు. ఈ డబ్బులు మిమ్మల్ని కాపాడలేవు పెద్దరాణి అమ్మా. మీ కడుపులో నొప్పి వస్తుంది. మీరు చిన్నపిల్లల మనసులను అర్థం చేసుకుంటారనుకున్నాను. వాళ్ళని ప్రేమిస్తారనుకున్నా. వాళ్ళని బాగు చేసేందుకే వాళ్ళని శిక్షిస్తారనుకున్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది పెద్దరాణి అమ్మా, మీకు నాన్నగారికి ఎలాంటి వ్యత్యాసము లేదు. రాజా, ఒక్క మాట చెప్పినా పెద్దరాణి అమ్మా, నాన్నగారు మీకన్నా మంచివారు. కనీసం వారు మీలా మంచివాళ్ళ నటించే ప్రయత్నం అయితే చేయరు. నేనేమైనా చేస్తుంటే నన్ను శిక్షించండి, రాణిని కాదు. నన్ను గుంజీలు తీయమనండి, చేతులు పైకి నిలబెట్టండి, కావాలంటే గంటసేపు గోడ కుర్చీలో కూర్చోమనండి. కానీ రాణిని మాత్రం శిక్షించకడు పెద్దరాణి అమ్మా. మేం పిచ్చివారిలా ఈ రాజారాణి కథ ముగించేశామనుకున్నాం. కానీ ఈ కథ మహాకావ్యంలా తయారయ్యేలా ఉంది. ఏదో ఒకటి చెయ్యక తప్పదు. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు రాజా. మీరిలా మాట్లాడతారనుకోలేదు. ఇదిగో మాట ప్రమిళ రేఖ. ఈ సుప్రియ వాళ్ళ ఇల్లెక్కడో మీలో ఎవరికైనా తెలుసా? లేదు లేదు, మాకు తెలీదు. ఇప్పుడు సుప్రియ ఎక్కడుంటుందో ఎలా తెలుస్తుంది? అది నేను చెప్తాను మీకు. నువ్వు నమస్కారం అండి, నేను సుప్రియ వాళ్ళ కొడుకునండి. మీకు గుర్తుందా ఆ రోజు బట్టలు వేయడానికి ఇక్కడికి వచ్చాను? అవును. కానీ ఏమైంది ఆ రోజు? సుప్రియ తన బహుమతి ఎందుకు అందుకోలేదు? మీరు డబ్బుకి చాలా ఇబ్బంది పడుతున్నారట కదా. అది అప్పుడు కాదండి, ఇప్పుడు కూడా ఉంది. ఆ అవసరం కోసమే నేను ఈరోజు మీ ముందుకు వచ్చాను. ఆ రోజు అమ్మ ఆరోగ్యం బాగా పాడైపోయింది. అందుకే నేను ఆవిడ్ని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆవిడ ప్రాణాలకి చాలా ప్రమాదం ఉందండి. ఆ బహుమతిలో వచ్చే డబ్బుని మీరు నాకు ఇప్పుడు ఇప్పించగలరా? సుప్రియ రాలేదు కాబట్టి ఆ బహుమతి ఇంకొకరికి ఇచ్చేశాం. కానీ నువ్వేం కంగారు పడుకు. మీ అమ్మ పడిన కష్టం ఊరికే పోలేదు. ఒక ఆవిడికి సుప్రియ అల్లికలు చాలా నచ్చాయి. తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చారు. అలాంటి అల్లికలు మరెన్నో చేయించుకుంటారట. అందుకే ఆవిడ మీ ఇంటికి వద్దాం అనుకుంటున్నారు. అవునా? ఎవరండి? లోపలికి రా. మీరు అర్థం చేసుకోవడం లేదు రాజా. చూడండి, చెట్టు పెరుగుతున్నప్పుడు దానికి నీడతో పాటుగానే కొంత ఎండ కూడా అవసరం ఉంటుంది. మేమెప్పుడైనా నిన్ను శిక్షించామంటే మీ ఇద్దరికి బుద్ధి చెప్పాలనే అలా అర్థం చేసుకోవాలి. చూడు, మీరు జీవన్ పట్ల ఎలా చేశారో అది చూశాక లోకల్లో ఏ నాన్నమ్మైనా ఇలాగే చేస్తుంది. అయినా మీరు నన్నే అనుమానిస్తున్నారా? మీ నాన్నమ్మని
మీకోసం నేను ఎన్ని రాత్రులని నిద్ర లేకుండా గడిపాను, మిమ్మల్ని ఎంతగా ప్రేమించాను. సారీ పెదరాణి అమ్మ, నేను కోపంలో హద్దులు మీరు మాట్లాడాను. కానీ నేనేం చేయను, నేను రాణికి దూరంగా ఉండలేను. నాకు ఇంతవరకు రాణి లాంటి ఫ్రెండ్ ఎవరూ దొరకలేదు. తను నాకు అందరికన్నా మంచి ఫ్రెండ్ పెదరాణి అమ్మ. తనతో ఉంటే నాకు చాలా బాగుంటుంది. తను చాలా మంచి అమ్మాయి పెదరాణి అమ్మ. వాళ్ళ నాన్నమ్మ కూడా చాలా మంచివారు. వాళ్ళ ఇంట్లో డబ్బులు లేవు, అయినా వారు చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళ ఇంట్లో కుక్కను కూడా గౌరవంగా గారు అని పిలుస్తారు. నేను పెద్దవాడిని అయ్యాక రాజునవుతాను కదా పెదరాణి అమ్మ. అప్పుడు నేను ఈ పేద గొప్ప భేదాన్ని చేర్పేస్తాను. మీరందుకే నన్ను రాణితో ఆడుకోనివ్వడం లేదు కదా పెదరాణి అమ్మ. అప్పుడు నేను వాళ్ళ నాన్నని నానమ్మని కూడా ఈ మహల్లోకి తీసుకొస్తాను. చాలు చాలు, ఇక చాలు, ఊరుకోండి. మాకిప్పుడు మీ గొంతు నులిమి పారేయాలనిపిస్తోంది. రాకుమారి గారు, తను సుప్రియ వాళ్ళ అబ్బాయి ఆ బహుమతి కోసం వచ్చారు. మేము ఇతనితో కాస్త ఒంటరిగా మాట్లాడాలనుకుంటున్నాం. అలాగే. నీ స్నేహం ఇక రాను అని కరిగే కలగా అయినా ఈ దూరం నూరాకు అని నన్ను వెలివేస్తూ ఉన్నా. మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే, మనసంతా నువ్వే, నా మనసంతా నువ్వే. రాణి, నేను ఈ రోజు వరకు నాకు కొడుకు పుట్టాలనే కోరుకునేదాన్ని. కానీ నిన్ను చూసినప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఉన్న బన్సీబాబా దర్గా దగ్గరికి వెళ్ళి ప్రతివారం చెద్దరు కప్పుతున్నా. నాకు అమ్మాయి పుట్టాలని, అది కూడా అచ్చం నీలాగే ఉండాలని. అమ్మాయినా అబ్బాయినా ఎవరు పుట్టినా నాలా అల్లరి చేయాలి. నేను కూడా మీ నాన్నమ్మకి త్వరగా నయం అవ్వాలని వాళ్ళని ప్రార్థిస్తాను. చిన్న ముహూర్తమా? అయ్యో జుమన్ బాబాయ్, నా పేరు చిన్న మనోరమ్మ కాదు. సరే, నేను వెళ్ళొస్తాను. చూడు చిట్టెలుక, నీతో ఓ మాట చెప్తాను, నువ్వు ఒప్పుకుంటావా? ఈ మహల్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు. నన్ను క్షమించు చిట్టెలుక. లక్ష్మణ్ ఆ రాత్రి చచ్చిపోయాడు స్వర్ణ. లక్ష్మణ్ ఇప్పుడు తిరిగి బతికించే ప్రయత్నం చేయకండి. చూడండి, నేను బతుకున్న విషయం ఎవరికి తెలియకూడదు. మన కూతురు కూడవద్దు. మీలాగే ఉంటుందా? కానీ కళ్ళు అచ్చం నీలానే ఉంటాయి. కానీ స్వర్ణ, ఎప్పుడైతే నేను మిమ్మల్ని మన పాపని ఆ మహల్ నుంచి బయటికి తీసుకొస్తానో అంతవరకు ఈ రహస్యం రహస్యంగానే ఉండాలి. ఎవరికి తెలియటానికి లేదు మనం కలిసామని. ఒకవేళ నాగక్కని తెలిసిందంటే నేనే కాదు, నాతో పాటు రాజమాత కూడా బతికే ఉన్నారని. మీకు ముందే తెలుసా రాజమాత బతికే ఉన్నారని? అవును లక్ష్మణ్, ఆవిడ్ని వెతుకుతూనే మేమింతవరకు వచ్చాం.
నిన్న మేము నాగు పెదరాణి అమ్మలతో పాటు నారీ నికేతనం వచ్చాం. అక్కడే ఆవిడ్ని చూసాం. ఆవిడ్ని చూసి మేమెంతగా సంతోషించామో. ఆవిడ మమ్మల్ని కలిశారు, కౌగిలించుకున్నారు కూడా. కానీ అంతలోనే రాజేశ్వరి వచ్చేసింది. మాకెందుకో బహుశా ఆవిడ్ని చూసే పారిపోయారనిపించింది. అమ్మా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి త్వరగా. అమ్మా ఎందుకు అలా భయపడుతున్నారు? కాస్త తమాయించుకోండి. అమ్మా వాళ్ళు మనల్ని చూడలేదు, వాళ్ళకి తెలియదు మనం ఎక్కడ ఉంటాం. చూసారు వాళ్ళని చూసారు. అమ్మా మీరు ఎంత కంగారు ఆడుతున్నారంటే మీరు నాగానో పెదరాణి అమ్మగారు కాదు, ఎవరో చనిపోయినారు బతికి రావడం చూసినట్టుంది. అమ్మా నా నుండి మీరేమైనా దాస్తున్నారా? నాకు ఇప్పుడు అర్థమైంది, రాజమాత మీరు బతుకున్న విషయం నా దగ్గరే దాశారు అని. మీరంత పని చేయకండి పెద్దరాణి అమ్మ. పిల్లలే పెద్దలకి నమస్కారం చేయాలి, పెద్దలు కాదు. లేదు లేదు, క్షమాపణ మేమే కోరాలి. తప్పు చేసింది మేమే కదా. చూడు, మేం పాతకాలం మనుషులం. అందుకే ఈ కొత్త గాలిని, కొత్త పోకడల్ని మేం గుర్తించలేకపోయాం. మేం బానిస దేశంలో పుట్టాం కదా. అందుకే ఈ స్వాతంత్రాన్ని గుర్తించడంలో కాస్త సమయం పట్టింది. మరొక విషయం కూడా తెలిసింది. ప్రస్తుతం మన దేశంలో యజమాని పనివాడు ఒకటేనని, రాజు ప్రజలు ఒకటేనని. మనల్ని పాలిస్తున్నది రాజులు కాదు, చట్టమట. నువ్వు మాకు వ్యతిరేకంగా గొంతెత్తావు కదా, మాకు బాగా కోపం వచ్చింది. కానీ ఇప్పుడు ఆ కోపం తగ్గింది. నువ్వు మంచి పనే చేశావు. నీ వల్లే మా కళ్ళు తెరుచుకున్నాయి. నువ్వు రాజా కలిసి మా కళ్ళు తెరిపించారు. రాణి, ఇక నువ్వు కాళీప్రసాద్ నా దగ్గర తాకట్టు పెట్టాల్సిన అవసరం ఏమీ లేదు. నీ బాకీ ఇంతటితో చెల్లైపోయింది. లక్ష్మణ్, నువ్వు రావడం మంచిదైందయ్యా. ఈ పొయ్యి సరిగ్గా మండడం లేదు. నువ్వు లేకుండా ఒక్క పని కూడా చేసుకోలేను. అమ్మా మనం కసోలికి ఎప్పుడు బయలుదేరాలి? రేపే బయలుదేరదాం. అసలు నన్ను అడిగితే రాణిని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. మీకు అనిపించట్లేదా మిగిలిపోయిన పని ఒకటి పూర్తి చేయాలని? ఇంకేం పని మిగిలిపోయింది లక్ష్మణ్? మీరు చేయాల్సిన పని మీరు చేయలేదు, మీరు మర్చిపోయినట్టున్నారు. ఒక విషయం మీరు చెప్పుండాలి, కానీ మీరు అది చెప్పలేదు. ఎందుకలా పొడుపు కథలు పొడుస్తావు? అమ్మా మీరు నన్ను ఇంత ఘోరంగా ఎలా మోసం చేయగలిగారు? ఈరోజు మొదటిసారి నాకు అర్థం కావటం లేదు. మిమ్మల్ని అమ్మ అని పిలవాలో లేక రాజమాత అనాలో. ఇటు చూడు, పెదరాణి అమ్మ నాకు నా 250 రూపాయలు తిరిగి ఇచ్చేశారు. ఇక ఆ డబ్బులున్నాయి కదా నీ దగ్గర, అది నీ జీతం అనుకుని ఉంచుకో. కానీ అవి చాలా ఎక్కువ కదా. మళ్ళీ తిరిగొచ్చి పని చేస్తావు కదా, ఆ జీతం ముందుగానే ఇచ్చేసాననుకో. దాని అర్థం ఏమిటి? అర్థం ఏంటంటే నువ్వు మహల్లో తిరిగి పని చేయొచ్చు. నువ్వు కామిర్కోట్ నుండి నా నుండి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. పెద్దరాణి అమ్మకి, పెద్దరాణి అమ్మకి, పెద్దరాణి అమ్మకి, పెద్దరాణి అమ్మకి. ధన్యవాదాలు పెద్దరాణి అమ్మ. కానీ నేను ఇక్కడ పని చేయలేను. రాజబాజా నాకు ఆమీర్కోట్లోనే ఉండాలనుంది. ఇక్కడ నువ్వున్నావు, స్కూల్ ఉంది, నా స్నేహితులున్నారు. కానీ మా నాన్నమ్మ చికిత్స కోసం బయటికి వెళ్ళక తప్పదు. ఒకవేళ మీ నాన్నమ్మకి చికిత్స మేమిక్కడే చేయిస్తేనో? మీరా పని చేయగలరా? మాకు అబద్ధాలు ఆడడం రాదు కదా. నీ కోసం చేయడం లేదు. పోతే నాకు ముందే తెలుసు, పోతే అంటూ మళ్ళీ మొదలెడుతుందని.
రాజా కోసం తప్పకుండా చేస్తాం. మాషా అల్లా, ఈరోజు మొదటిసారి మంచి మాట మాట్లాడారు పెద్దరాణి అమ్మ. మాకు రాజా అంటే వల్ల మాలిన ప్రేమ. నువ్వే తనకెంతో మంచి స్నేహితురాలివని రాజా అనుకుంటున్నాడు. మరి అలాంటప్పుడు మా రాజా మంచి స్నేహితురాల్ని మేము ఎలా వెళ్ళనిస్తాం చెప్పు? అన్నట్టు రాజా, నువ్వు వెళ్ళి హోంవర్క్ చేసుకో. ఇదిగో, మీరు కూడా వెళ్ళి మీ పనులేమిటో చూసుకోండి. నువ్వు మీ ఇంటికెళ్ళి మీ నాన్నమ్మకి శుభవార్త వినిపించేలోపు నువ్వు మాకు చిన్న పని చేసి పెట్టాలి. చేస్తావా? ఆ 7 ఏడేళ్ళు నేను మిమ్మల్ని కేవలం అమ్మ అనటమే కాదు, మా అమ్మే అనుకున్నాను. ఒక కొడుకుగా అన్ని బాధ్యతలు నెరవేర్చాను. మీకోసం, రాణి కోసం అన్ని ఆనందాలు ఇవ్వాలని ఎంతగానో ప్రయత్నించాను. కానీ మీరేం చేశారు? మీరు నన్ను కేవలం బాబు అని పిలిచారు. నిజంగా మీ కొడుకుని అనుకోలేదు.